వీళ్ళంతా కింద ఉన్నారు. భలే స్వామి, నువ్వు తప్పకుండా ఇంతగా వాడివే, నువ్వు మర్చిపోయినా మేము గుర్తు చేశామంతే. ఆయన వెళ్ళిపోతున్నారటండి. స్వామివారి వేగానికి ఆ పర్వతం మీద చాలా చెట్లున్నాయిగా, అవన్నీ కూకటి వేళ్లతో సహా కదిలి వెంటలేచాయిట. ఆయనతో బయలుదేరాయి. ఎట్లా ఉన్నది అంటే, మన ఇంటికి ఎవడైనా చుట్టం వస్తే ఆ చుట్టానికి 2 రోజులు 3 రోజులు అన్నం పెట్టి వాడు వెనకటి రోజుల్లో అది ఉండేది. వాళ్ళు వెళతా ఉంటే వాళ్ళ పరుసు తీసి దాచిపెట్టడం, వాళ్ళ చెప్పులు తీసి దాచిపెట్టేయటం, వాళ్ళ పెట్టెలు తీసి దాచిపెట్టేయటం, ఇంకా 2 రోజులు ఉండంటాం. ఇవన్నీ వెనకటి రోజుల్లో ఉండేవి. ఇవి ఇప్పుడైతే వస్తుంటే మళ్ళా రిటర్న్ టికెట్ ఎప్పుడు కొనుక్కున్నారు. ఇప్పుడు కల్చర్ బాగా పెరిగిపోయింది. ఇది అన్నం పెట్టేట్టుగా ఉందా, 60 రూపాయలు అయిపోయినాయి బియ్యం. బడ్జెట్ మొదలు పెట్టేటువంటి రోజులు. ఇంటికి వచ్చిన అతిథిని గౌరవంగా కొంత దూరం సాగనంపాలి యజమాని. ఎంత దూరం సాగనంపాలి అంటే 7 అడుగుల కంటే ఎక్కువగా వెళ్ళకూడదుట. 7 అడుగుల్లోపే వాడిని సాగనంపాలి. 7 అడుగుల్లోపే వాడిని సాగనంపితే మళ్ళా వాడు తొందరగా వస్తాడు. మనకి ఇష్టం లేదనుకోండి 70 అడుగులు సాగనంపాలి. వాడు ఎప్పుడు వస్తాడు? 60 ఏళ్ల తర్వాత వస్తాడు. ఆ తర్వాత వీడు ఉండేనా పోయేనా. ఈ వేగానికి చెట్లన్నీ లేచాయిటండి. లేచి ఇంటికి వచ్చిన అతిథిని సాగనంపినటువంటి గృహస్థు, ఉంటాం, మళ్ళా తొందరగా రండి అని చెప్పి ఎలా ఆగిపోతాడో ఆ చెట్లన్నీ నీళ్లలోకి జారిపోయినాయిటండి. హనుమంతుడనేటువంటి ఒక అతిథి వస్తే ఈ విధంగా సమస్త ప్రకృతి ఆయనకు సేవ చేసింది. అది ఒక్క భగవంతుడికి మనం సేవకులం అయితే సమస్త ప్రపంచము మనల్ని సేవిస్తుంది. అదే హనుమతత్వం.